ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబీస్ టెక్కి. ఈ వీడియోలో మీకు Lenovo Legion Y540 ర్యామ్ అప్గ్రేడేషన్ చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈ Y540 సిరీస్ గేమింగ్ ల్యాప్టాప్ సిరీస్ ఇది. సో Lenovo నుంచి బడ్జెట్ ల్యాప్టాప్స్లో ఇదొక బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్ అండ్ ఇది కంపెనీ 8GB ర్యామ్తో షిప్ చేసింది, కానీ కస్టమర్ దీన్ని 32GB ఆఫ్ ర్యామ్ మాడ్యూల్స్కి అప్గ్రేడ్ చేసుకుందామని అనుకుంటున్నారు. సో దీని టోటల్ ర్యామ్ మాడ్యూల్ డిస్క్రిప్షన్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే రెఫరెన్స్ కోసం ఆ డిస్క్రిప్షన్ చూడొచ్చు. అండ్ నేను బేసిక్గా ఈ ల్యాప్టాప్లో యూజ్ చేసిన ర్యామ్స్ క్రూషియల్ ర్యామ్స్ అండ్ అవి 266 DDR4 మాడ్యూల్స్, 16GB. సో దీని మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ 32GB ఆఫ్ ర్యామ్ వరకే సపోర్ట్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. మీరు ఇంకా ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే 3200 MHz ర్యామ్స్ కూడా వేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, దీని మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ వచ్చి 32GB మాత్రమే. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మీరు ఎక్స్పర్ట్ కాకపోతే మాత్రం ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. మీ దగ్గరలో ఉన్న ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. ఇంటర్నల్ బ్యాటరీ ఉన్న ల్యాప్టాప్స్తో వర్క్ చేసే ముందు మీరు ఖచ్చితంగా బ్యాటరీని మాత్రం డిస్కనెక్ట్ చేసి వర్క్ చేయటం చాలా మంచిది.
ర్యామ్ అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిపోయింది. 16+16 GB 32 GB టోటల్. అండ్ ఇది దీని బూటప్ స్పీడ్ అండ్ షట్ డౌన్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ప్రీవియస్ ర్యామ్తో పోల్చుకుంటే స్టార్టప్ అండ్ షట్ డౌన్ స్పీడ్స్ అయితే పెరిగినాయి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని ఎలాంటి రిపేర్ వీడియోస్ని నేను మీకు అప్లోడ్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ బాబీస్ టెక్ అండ్ నేను మీ సురేష్ బాబీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.